Faith comes by hearing the God's word. ఈ హోసన్న మినిస్ట్రీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. అందుకే ఒక రకంగా చెప్పాలంటే ఈ హోసన్న మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి? లేరండి. జ్ఞానవంతులు ఉన్నారా అండి? లేరండి. అంటే ఎందుకండి ఈ హోసన్న మినిస్ట్రీస్ ఫౌండరే 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యారు. చాలా మంది అంటారు, ఈ బయట సంఘస్థులు ఏమన్నారు తెలుసా, ఈ హోసన్న వాళ్ళకి చదువు రాదు, ఏం రాదు, ఈ హోసన్న వాళ్ళ జ్ఞానం లేదు, ఏం లేదు అని అంటారు. వాస్తవమే. కానీ నేనంటాను, వారిని సిగ్గుపరచడానికే దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడు. ఒక సభలు అడిగాను, 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయిన ఆయన దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ రోజున ప్రపంచమంతా ఆయన అనేక సంఘాలు స్థాపించి అనేక మంది సేవకులు ఏర్పాటు చేసి అనేక మంది విశ్వాసులు సంపాదించేటట్లు ప్రభు చేశాడు. ఎందుకని? లోకంలో ఎంతమంది జ్ఞానంలో ఉన్నారు కదా, బలవంతులు ఉన్నారు కదా, ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, పలుకుబడి కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, బీటీహెచ్లు ఎంటీహెచ్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, థియాలజీ సైకాలజీ చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మరి వారికి ఇటువంటి ధన్యత వారికి దొరికిందా అంటే లేదే. కానీ ఏంటంటే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అందుకని దేవుడు కూడా తన శిష్యులను ఏర్పాటు చేసుకునేటప్పుడు చదువుకున్న వాళ్ళని, జ్ఞానం కలిగిన వాళ్ళని, బలవంతులని, ఆస్తి పరులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? విద్య లేని పామరులు, చేపలు పట్టే వాళ్ళని ఏర్పాటు చేసుకుని చేపలు పట్టే వాళ్ళతో ప్రభు అంటాడు, మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా చేస్తానని వారి ద్వారా అనేక సంఘాలు స్థాపించి ఈ రోజున సంఘం ఈ విధంగా ప్రజ్వరిస్తుందంటే కారణం ఆ రోజున ఆ విద్య లేని పామరులు చేసిన సేవ. దేవునికి స్తోత్ర. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకములో మన బలహీనము కావచ్చు, లోకములో మన జ్ఞానం లేని వారము కావచ్చు, లోకములో మన వెర్రివారమే కావచ్చు, అలాగే తృణీకరించబడిన వారమే మనం కావచ్చు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనం ఏర్పరచబడిన వంశం. కొడుసభలు గట్టిగాను మనము ఏర్పరచబడిన వంశానికి చెందిన వారమే. కనుక దేవుడు ఈ విధంగా మనల్ని ఏర్పాటు చేసుకొని ఏర్పరచబడిన వంశములో మనం ఉంచి తన రాజ్యము కొరకు కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకని దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉంది, దేవుని ఆలోచన ఏమై ఉంది? ఏర్పరచబడిన వంశములో ఉన్నవారు, గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట, ఏర్పరచబడిన వంశములో ఉన్నవారు ఎలా ఉండాలి? ఏర్పరచబడిన వారి యొక్క అనుభవాలు ఏమై ఉండాలి? ఏర్పరచబడిన వారు ఏమి చేయాలి అనే మాటలు క్లుప్తంగా ఒక 3-4 మాటలు మీకు చెప్తాను. గడి సభలు వాటం